గుంతల చెర్ల 10 గుంజులు ఊపితే ఊగుతాయి పీకితే రావు అన్నట్టు వేస్తున్నారట సిట్టు విచారణ. అరే రే ఒడుస్తలేదు తాడుస్తలేదు అన్నట్టు చేస్తే ఏందన్నట్టు ఈ ఫోన్ ట్యాబింగ్ కేసును ఇప్పటికే విచారణ పేరుతో అధికారులను పిలిచి అదెట్లా ఇదెట్లా అన్ని అడిగిండ్రు. మొన్నటికి మొన్న హరీష్ రావును కూడా పిలిచిండు. ఇప్పుడు కేటీఆర్ ను పిలిచి విచారణ చేస్తారట. అందుకే నోటీసులు ఇచ్చింది సిట్టు. రేపు పొద్దుగాల 11 గంటలకు పని ఏమున్నా పక్కకు పెట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని ఖరాఖండిగా చెప్పిందట. మరి ఎటువంటి ప్రశ్నలు వేస్తారు పోలీసులు, ఎంతసేపు విచారణ చేస్తారు, గంటల కొద్దీ పొంటల కొద్దీ కూసుండబెట్టి ఏం తేలుస్తారు అనేది ఇప్పటి వరకు ఎవ్వరు అంతు పడతలేదు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ చిన్న చిన్నగా ఏం సమాధానాలు ఇచ్చే బాపతి కాదు. అదరకుంటా బెదరకుంటా గట్టి సమాధానాలు ఇస్తాడుగా వచ్చని అంటుర్రు బీఆర్ఎస్ కార్యకర్తలు. మొన్న హరీష్ రావు సిట్ విచారణకు పోతే బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు అభిమానులు కదం దొక్కిండ్రు. అట్లనే కేటీఆర్ విచారణకు కూడా విపరీతంగా వస్తారా, లేకుంటే పోలీసులు ముందే పసిగట్టి అంత కంట్రోల్ చేస్తారా, ఎంత బొబ్బ జరుగుతా అనేది ఆ రోజు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లు దాటి 3వ ఏడులా అడుగు పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మీద పోపు గింజంత ఆధారం బయట పెట్టలేదు. దేశంలోనే నంబర్ 1 పోలీసులని పేరు తెచ్చుకున్న తెలంగాణ కాకీలు ఈ ముచ్చట్లు ఇప్పటి వరకు కోడిపిల్ల తోక ఈక కూడా దొరకబట్టలేదు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలను తిప్పల పెట్టడానికి ఈ సిట్ అని అంటుర్రు గులాబీ పార్టీ అభిమానులు. ఎవ్వలేమన్నా మా విచారణ మామూలుగా ఉండదు. పోయిన సర్కార్లో ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళను చేయించిన వాళ్ళని ఇడిచిపెట్టే ముచ్చటనే లేదన్నా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. ఇడిచిపెట్టినా గట్టిగా పట్టుకున్నా ఇగురం కొద్ది విచారణ చేసి తొందర కొట్టుండ్రి అని ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని చూస్తున్న పబ్లిక్ అంటారు.